ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. PD17 రిలేటెడ్ టు TH19 సేమ్ వేలోన HK23 రిలేటెడ్ టు LO29 అని ఇచ్చాడు. అయితే FJ11 రిలేటెడ్ టు క్రింది ఆప్షన్స్లో FJ11 అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, ఈ పక్కన ఉన్న నెంబర్ని విడిచిపెట్టేయండి, ఇవి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు. ఫస్ట్ ఏంటి PD, తర్వాత పీడికి రిలేటెడ్గా ఉండేది ఏంటి TH. సో వీటికి పీకి టీకి మధ్య రిలేషన్ని ఫస్ట్ చూసుకోవాలి. P తర్వాత QRS అంటే మధ్యలో 3 ఉన్నాయి, మధ్యలో ఏమున్నాయి QRS ఉన్నాయి. సో ఇది ఒకసారి గమనించండి. HKLO. సో వీటి మధ్య రిలేషన్ ఒకసారి గమనించండి. H తర్వాత ఎన్ని ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి, తర్వాత L వస్తుందని. IJK తర్వాత L వస్తుంది, అంటే మధ్యలో 3 ఉన్నాయి అనమాట. 3 తర్వాత 3 ఆల్ఫాబెట్ల తర్వాత ఈ నెంబర్ వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. FJని తీసుకోండి. FJ మనకి కనుక్కోమన్నాడు కదా. F తర్వాత ఏమొస్తుంది GHI వస్తున్నాయి. I తర్వాత వచ్చేది J, అంటే J వచ్చేది ఎక్కడ ఉంది, ఇది J.